బీఎస్సీ వాళ్ళకి ఫ్యూల్ పంప్ కానీ ఫ్యూల్ ఇంజెక్టర్ కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, ఫ్యూల్ ఎత్తుకోవట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా కూడా అది మన మిస్టేక్ అండి ఎక్కువ శాతం. ఎందుకనంటే చాలామంది ఏం చేస్తారంటే బీఎస్6 వాళ్ళకి పెట్రోల్ అనేది కనీసం మెయింటెనెన్స్ చేసుకోరండి బాబు. అసలు మీకు ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మీకు తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆల్ వచ్చేసి అస్సలాము అలైకుం గైస్, నేను మెకానిక్ జాబ్ని. ఈ బండి హెచ్ఎఫ్డల్ఎస్ BS6 అండి. సో దీనికి వచ్చేసి ఏంటి అంటే బండి కస్టమర్ ఒక 3-4 మంత్స్ వచ్చి బండి అయితే వాడట్లేదు. సో దానివల్ల ఏమైందంటే బండి పక్కన పెట్టేశారు. సో దీనికి మనం బ్యాటరీ కొత్త చేసేసి బండికి అయితే అసలు పెట్రోల్ పోసి ఒక 2 లీటర్స్ ఫ్యూల్ అయితే మనం చూస్తున్నామండి. అసలు ఫ్యూల్ పంప్ అయితే అసలు ఎత్తుకోవట్లేదు, మీరు చూస్తున్నారు కదండి. పొరపాటున కూడా ఫ్యూల్ పంప్ అనేది అసలు ఎత్తుకోవట్లేదు. ఇది ఒక పెద్ద తలపోటండి బాబు. సో ఇది BS6 బండి కాబట్టి మనం దీనికి ఓడ తీసి ఫ్యూల్ పంప్ ఎలా ఉంది, లోపల మోటార్ ఎలా ఉంది, ఇంజెక్టర్ ఎలా ఉంది, ఎత్తుకుంటుందా లేదా, దీని పరిస్థితి ఏంటి మొత్తం మనం క్లియర్గా అయితే చూడబోతున్నాము. సో దీనికి వచ్చేసి చూస్తున్నారు కదండి, మనం ట్యాంక్ ఓడ తీసుకొని జాగ్రత్తగా ట్యాంక్ అనేది ఓడ తీసుకోవాలండి. ఈ బోల్ట్ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఓడ తీసుకోవాలండి. బై మిస్టేక్ కనుక తుప్పు పట్టేసి కనుక ఏదైనా ఒక నట్టు కానీ బోల్ట్ కానీ అందులో ఇరిగిపోయిందంటే మాత్రం దోళ తిరిగిపోయినట్టే. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా అదరగొట్టేసి ఓడ తీసుకోవాలండి. సో దీన్ని చూస్తారు కదా, లాక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లాక్కోవాలండి. ఓకేనా, లోపల పెట్రోల్ పోసి చూసారు కదండి, 2 లీటర్ల పెట్రోల్ నేను పోసానండి. అసలు అది అనవసరంగా పోసాను. ఆ లోపల మొత్తం డస్ట్ చూసారు కదండి, ఎంత ఘనంగా ఉందో, నలకలు డస్ట్ అదంతా ఎలా వచ్చిందంటే, ఒకటండి మనం ట్యాంక్ కవర్ వేసుకునేటప్పుడు మనకి ఆ ట్యాంక్ మూత సరిపడే ఎడ్జెస్ అనేది సరిగ్గా కట్ చేసుకోరండి. అది కట్ చేసుకోవడం వల్ల ఆ అంచులున్న చిన్న అనేది కట్ అయిపోయి చిన్న పీసులుగా ట్యాంకులోకి వెళ్ళిపోతాయండి. ఇంకొంతమంది లూజ్ పెట్రోల్ అండి, నేను రీసెంట్గా లూజ్ పెట్రోల్ చాలా మటుకు చూశానండి. రీసెంట్గానే లూజ్ పెట్రోల్లో ఎక్కువ శాతం నలకలు ఉంటున్నాయి, తర్వాత ఇసుక ఉంటుంది. ఓకేనా, కొంచెం వాటర్ కూడా మిస్ అవుతున్నాయండి కొన్ని చోట్ల అయితే. కొంచెం ఒకటి మీరు గమనించుకోండి, లూజ్ పెట్రోల్ పోయించుకున్నప్పుడు ఎక్కువ శాతం పెట్రోల్ బంకులలోనే మీరు పెట్రోల్ కొట్టించుకుంటూ ట్రై చేయండి. మన బయట అయితే అసలుకే వద్దండి. ఓకేనా, దీనికి ఫిల్టర్ అంటారండి. దీనికి ఆ ఫ్యూల్ పంప్ మనం మొత్తం ఓడిస్తాం కదండి, దానికి ఫిల్టర్ అంటారండి. ఆ ఫిల్టర్ ఏమైందంటే అంటే మనకి ఆ పంపుకి నలకలు వెళ్ళకుండా ఫిల్టర్ అయ్యి నీట్గా వెళ్ళిద్దండి. సో మొత్తం వచ్చి ఏంటంటే నలకలు బాగా ఉన్నాయండి, డస్ట్ అయితే ఘోరంగా ఉంది. సో ఎప్పుడైనా సరేనండి మనకి ఈ ఫ్యూల్ పంప్ కంప్లైంట్ ఎందుకు వచ్చింది ఏంటి అంటే, ఎక్కువ శాతం పెట్రోల్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయరండి. మన BS6 వల్ల కంపల్సరీ కూడా 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల పైబడే పెట్రోల్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అండి, ఒక 1/2 లీటర్ పెట్రోల్, ఒక 1/4 లీటర్ పెట్రోల్ అట్టా ఉంచేసుకొని తోలేస్తూ ఉంటారు. ఆ తోలేసేటప్పుడు ఏమైంది, ఆ ఫ్యూల్ పంప్ మీద ప్రెజర్ పడిపోయి ఆ ఫ్యూల్ సరిగ్గా అందక ఆడి సో అది అనేది పాడైపోద్దండి. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకే మోటార్ ఉంది కదండి, మన ఇళ్లలో మోటార్లే కానీ, ½ HP మోటార్లే కానీ, 1 HP మోటార్లే కానీ, మనం ఏం చేస్తాం ఎక్కువ శాతం ఖచ్చితంగా కూడా మనకి మోటార్ వేసుకున్నప్పుడు నీళ్ళు కనుక ఖచ్చితంగా అందకపోతే ఏమైంది, ఆ నీళ్ళు అందక మోటార్ అనేది హీట్ ఎక్కి లోపల వైండింగ్ అనేది కాలిపోద్ది. ఓకేనా, అలాగే ఇది కూడానండి, మనకి పెట్రోల్ కనుక ఖచ్చితంగా సరిపడా ఉందంటే మాత్రం ఏమైంది, ఆ దానికి సరిపడా ఉండి ఫ్యూల్ అనేది ఖచ్చితంగా ఎత్తుకుంటూ ఉంటుంది. ఫ్యూల్ సరిపడా లేకపోతే ఏమైంది, ఒక్కోసారి అందక ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ మోటార్ అనేది ఖచ్చితంగా కాలిపోద్దండి, పాడైపోద్ది. అది పాడైపోతే ఎంత ఉంటుందండి, మళ్ళీ 3,000, 4,000, 5,000 చిల్లర ఉంటుందండి. అదంతా బొక్కాపరమే కదండి, అదంతా పత్యాపరమే కదా. మనం దీన్ని 2 సార్లు ఓడ తీసామండి, 1కి 2 సార్లు ఓడ తీసాం. ఫస్ట్ టైం మనం ఓడ తీసాం, క్లీన్ చేసాం, ఎక్కించాం, కానీ అయితే అసలు ఎత్తుకోవట్లేదండి. అమ్మా ఇక అయిపోయిందిరా మన పరిస్థితి అని చెప్పి మళ్ళీ మనం ఓడ చేసామండి. మళ్ళీ ఓడ తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ తెచ్చేయడం జరుగుతుంది. సో ఈ జల్లెడ్ అనేది మనకి ఫిల్టర్ అనేది చాలా జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవడం అనేది ఏర్పట్టేస్తున్నాము నీట్గా. ఎందుకంటే లోపల చిన్న ఇసుక రేణువులు కానీ ఇంకేమైనా కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాయి కదని చెప్పి మొత్తం ఏర్పట్టేసామండి. ఇక్కడ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి పెట్రోల్ అండి. ఈ ట్యాంక్లో పెట్రోల్ మనం చేస్తాకైతే ఇలాగైతే ఉపయోగించామండి. మన వాటర్ బాటిల్ క్యాప్కి చిన్న హోల్ అనేది పెట్టేసి దాంట్లోంచి మన ఎక్సెల్ సూపర్ బళ్ళకి ఎక్సలేటర్ కేబుల్ నుంచి చిన్న గొట్టంలాగా వచ్చిందండి. ఆ గొట్టం దాంట్లో దూపేసి దానికి మనం ఒక పైప్ పెట్టేసి మనం బాటిల్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసి లోపల పైప్ పెట్టి ప్రెస్ చేసామంటే మాత్రం ఆటోమేటిక్గా ప్రెస్ చేస్తే పెట్రోల్ వెనక్కి వచ్చేస్తూ ఉంటుందండి. మనమైతే ఈ టెక్నిక్ అప్లై చేస్తున్నాం. మరి మీరు కనుక ఎప్పుడైనా బళ్ళు బయట చేయించుకొని ఉంటే మరి మీరు ఎట్లా పెట్రోల్ తీసారని నాకైతే కామెంట్ చేసుకోండి. సో మొత్తం వచ్చి నేను చూస్తున్నాను కదండి, మనకైతే మనం లోపల ఒక చిన్న గరాట లాంటివి తీసుకున్నామండి. గరాట లాంటివి తీసుకొని దాంట్లో మనం ఇది మొత్తం పెట్టేసుకొని మనం చూస్తున్నాం అసలు పని చేస్తుందా లేదా మోటార్ అని చెప్పి. సో మొత్తానికి అయితే మళ్ళీ మనం ఫిల్టర్ కూడా తీసుకున్నాము, మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాము. ఇక నాకైతే ఖచ్చితంగా కుదరండి. ఇది రాత్రి 12 అయిందండి. నేను 8:30, 8 o'clock మొదలు పెట్టానండి ఇది క్లీన్ చేయడం. 12 o'clock అయితే అయిందండి. దగ్గర 3 గంటలు పట్టింది నాకు. ఎందుకనంటే ఇది మనం ఫస్ట్ టైం ఓడ చేసామండి, అంతకుముందు ఎప్పుడు చేయలేదు. అంటే మనం BS6 కంప్లైంట్ చేసాము అంటే ఎక్కువ శాతం ఈ XL100 బళ్ళు చేసుకున్నామండి. ఎక్కువ శాతం మన ఈ స్ప్లెండర్ బళ్ళు హెచ్ఎఫ్డబ్ల్యూఎస్ బళ్ళు ఎక్కువ శాతం చేయలేదు. అంటే మనకి ఫ్యూల్ పంప్ కంప్లైంట్ ఎప్పుడు రాలేదండి. ఎప్పుడైనా ఇంజెక్టర్ కంప్లైంట్ వస్తా, ఇంజెక్టర్ కూడా తీసామా, ఆ లోపల ఏదైనా రస్ట్ ఉంటే క్లీన్ చేసుకున్నామా, ఎక్కించుకున్నామా, లేదా కొత్త ఇంజెక్టర్ తీసుకొచ్చామా, ఎక్కించామా అనేది. కానీ ఈ ఫ్యూల్ పంప్ ఇప్పుడు కంప్లైంట్ అనేది మనకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనేది ఓడ చేస్తున్నాము. సో ఎప్పుడైనా సరేనండి
మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.